హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కర్ణాటక స్పెషల్ బోండా సూప్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పదండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకుని 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇందులో 2.5 కప్పుల వరకు వాటర్ పోసుకుని ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి, అల్లం ఈ 4 కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకుని మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు మనం చింతపండు నానబెట్టేసుకోవాలి. చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బోండాల కోసం మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు వరకు సాయి మినువులు 4 గంటలు నానబెట్టుకున్నవి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ వేసేసుకుని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం సోడా వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని మెత్తగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఈలోపు మనం నూనె కూడా డీప్ ఫ్రైకి వేడి చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక్కొక్కటిగా బోండాల్లా వేసుకోవాలి. బోండా సూప్ అంటే పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే మనం గారెలు అయితే ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే కొంచెం వాటర్ పలచగా పిండి రుబ్బుకోవాలి. ఇంకొకటి బోండాల్లా వేసుకోవాలి. మనం గారె షేప్లో కాకుండా బోండా షేప్లో వేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. పెసరపప్పు ఈ సూప్కి కూడా పెసరపప్పు కూడా అంతే. మనం పెసరపప్పు చారు పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే. సో ఈలోపు మనం బోండాలు పక్కన పెట్టుకుని పెసరపప్పు విజిల్ తీసుకుని మెత్తగా ఇలా నలిపేసుకుని ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుని మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు పులుసు పిసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. ఈలోపు మనం తాలింపు కూడా పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ తీసుకుని ఇందులోనే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, హింగ్ ఇదంతా బాగా వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా కలిసిన తర్వాత పోపు మొత్తం పెసరపప్పులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మనం ఇందాక బోండాలుగా చేసుకున్నవి ఒక ప్లేట్లోకి తీసుకుని వేడివేడి ఈ పెసరపప్పు చారుని మనం ఈ బోండాల మీద వేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో సులువుగా అయిపోయే ఈ బోండా సూప్ రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.